వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లా ఆటో కార్మిక సంఘాలు డ్రైవర్లు ఉచిత బస్సు ప్రయాణంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. కార్మిక శక్తి నాయకుడు పూర్ణ మాట్లాడుతూ ఉచిత బస్సు సేవలతో ఆటో డ్రైవర్ల జీవనం ముప్పులో పడిందని తెలిపారు. ఇన్సూరెన్స్, ఆర్డీఏ చలానాలు రద్దు చేయాలని, ఆటో స్పేర్ స్పాట్స్ ధరలపై రాయితీలు ఇవ్వాలని, ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. అటు సంక్షేమం కోసం కూడా కడతానని చెప్పి గవర్నమెంట్ దాన్ని అట్లాగే జరిగిపోయిన కాలంలో గడిపేసింది. అది ఏదేమైనా సరే ఆటో వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయడానికి గవర్నమెంట్ పూర్తి సహకరించాలని, ఆటో వాడి పరిస్థితి మరీ తీరగాదుగా వాడు చెప్పుకునే స్టేజ్ లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ కనీసం స్పందన కూడా తక్కువ అయిపోయింది. మేము ఈ కార్యక్రమం పెట్టిన 18వ తారీఖు నాడు మన బాపట్ల ఎంఆర్ఓ గారికి గాలిగా పోయి కార్యక్రమం జరిగింది. 25వ తారీఖు నాడు కలెక్టర్ గారికి 200 ఆటో ర్యాలీ పెట్టి ఆ రోజు కూడా కలెక్టర్ గారికి కార్యక్రమం జరిగింది. కనీసం గవర్నమెంట్కి కొంచెం విషయం గుర్తుపెట్టుకోలేదు. ఏదేమైనా సరే ఆటో వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించి వాడికి మంచి భవిష్యత్తు కలిగించడానికి వాడికి ఆర్థిక సహాయం అనేది ముఖ్యం కాదు, సంక్షేమ కార్యక్రమాలు గుర్తు ఉన్నాయి. నెలకి వచ్చేప్పటికి సంవత్సరానికి వచ్చి 6,000 రూపాయలు 7,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టాలి. బ్రేకు, స్పేర్ పార్ట్లు, ఇన్సూరెన్సు, పొల్యూషన్, ఎన్ని 100 రకాల సమస్యలు ఉన్నాయి వాడికి. కానీ ఆటో వాడికి డబ్బులు ఇచ్చి మళ్ళీ వసూలు చేసుకుంటే గవర్నమెంట్కి అలవాటైపోయింది. అది కాకుండా వాడి సంక్షేమం కోసం పూర్తిగా సహకరించేట్టుగా మ్యాక్సిమం గవర్నమెంట్ సహకరిస్తుందని మేము ఈ నిరసన కార్యక్రమం చెప్పింది. కాబట్టి తప్పనిసరిగా దీనికి గవర్నమెంట్ స్పందించి మాకు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలు అతి భవ్యంగా జరిగాయి. పెద్ద వీధి శెట్టిబలిజి కమిటీ ఆధ్వర్యంలో పురవీధిలో మహిళా భక్తులు కోలాటాలు, రకరకాల డాన్సులతో పాల్గొని శోభాయాత్రను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో లడ్డూ వేలం జరగ్గా స్వర్గీయ సింహం సత్యనారాయణ కుమారుడు సింహం రామకృష్ణ 5,000 రూపాయలకు స్వామివారి లడ్డూలు సొంతం చేసుకున్నారు. ఈ వేడుకలలో కమ్యూనిటీ పెద్దలు, ఎస్సీసీ యూత్, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖపట్నం గాజువాకలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడిలో అక్రమ డిఫెన్స్ మద్యం రవాణా బయటపడింది. మల్కాపురం వద్ద 35 మద్యం సీసాలతో వెళ్తున్న పేకేటి సాయి వరప్రసాద్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మద్యం కొనుగోలు చేస్తున్న గిన్ని అప్పారావుపై కేసు నమోదు చేశారు. 35 బాటిల్స్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు గాజువాక స్టేషన్ కు అప్పగించగా త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ తెలిపారు. దాడిలో పాల్గొన్న సిఐ రవికిరణ్, ఎస్ఐ ముసలనాయుడు సిబ్బందిని ఆయన అభినందించారు. ఫోన్ ఇందులో పెట్టే స్లిప్ అంటించాను ఇంకో కవర్ ఒకసారి ఫోన్ ఇందులో పెట్టే
స్లిప్ అంటించాను. ఇంకో కవర్ ఒకసారి ఫోన్ ఇందులో పెట్టే స్లిప్ అంటించాను. ఇంకో కవర్ ఒకసారి బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాపట్ల నియోజకవర్గంలో 396 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3.26 కోట్లకు పైగా మంజూరు చేశామని తెలిపారు. బాపట్ల టీడీపీ కార్యాలయంలో 16 మందికి చెక్కులను పంపిణీ చేశారు. మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేసి 2027-28 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విద్యా సంస్కరణలపై ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు లబ్ధిదారులు పాల్గొన్నారు. వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం, కష్టపడగలం, జీవితాన్ని సాఫల్యం చేసుకోగలం. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కలత చెందుతుంది. ఈ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావటం నిజంగా బాధాకరం. మీ కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చాను. ఈ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాను. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి చాలా పరిపాలన చాలా గొప్పగా ఉంది. ఆర్టీసీలో ఉచితమైన ప్రయాణం కానివ్వండి, మహిళలకి 3 సిలిండర్లు కానివ్వండి, ఈరోజు బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కానివ్వండి, తద్వారా మన మెడికల్ కాలేజీ కానివ్వండి, అలాగే అన్నదాత సుఖీభవ అంటూ ఆ పథకం కానివ్వండి, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆ తల్లికి వందనాన్ని అందించే దిశగా, ఆ చదువు నిమిత్తం అందించే దిశగా వెళ్ళే కార్యక్రమాలు కానివ్వండి అతి గొప్పగా జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచే ప్రజా ప్రభుత్వం అని నేను గర్వంగా ఘనంగా. ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురు పూజతో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బరేటి చెంటి అధ్యక్షత వహించగా జాయింట్ కలెక్టర్ పెద్దింటి దాత్రిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా 15 మంది, స్కూల్ అసిస్టెంట్లు 10 మంది, సెకండ్ గ్రేడ్ టీచర్లు సన్మానించబడ్డారు. అదేవిధంగా 5 పాఠశాలలకు ఎక్సలెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ అందజేశారు. ఈ వేడుకలలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం ఇటు విద్యాభ్యాసం కానీ ఏదైతే వాళ్ళ సమాజం పట్ల ఏ విధంగా ఉండాలనేది అవగాహన చేసిన దాన్ని బట్టే ఈ రోజున సమాజం ఈ విధంగా ఉందని చెప్పి నేను అందరూ కూడా చెప్తూ, మరి మీరు ఇటువంటి ఉన్నత వ్యక్తుల్ని మీరు ఏదైతే తయారు చేస్తూ మరి సమాజానికి అందిస్తున్నారో మీకు ఎప్పుడు కూడా ఈ సమాజం రుణపడి ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఈ రోజున ఏదైతే ఉత్తమ విద్యార్థులు మీరు చేసిన ఉత్తమ విద్యార్థుల చేత మీరు ఈ రోజున మరి పూజింపబడటంతో పాటు అలాగే ఎవరైతే ఉత్తమ అవార్డులు అందుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున అభినందన తెలుపుతూ, మరి ఇందులో నన్ను భాగస్వామ్యం చేసి నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా ఒకప్పటి గురువులే. అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సెప్టెంబర్ 5th అంటేనే ఒక పండుగ. మనము స్కూల్కి కాలేజ్కి వెళ్ళి ఎన్ని రోజులైనా సరే మనకి పాఠాలు చెప్పిన టీచర్స్ ఎప్పుడు మర్చిపోలేము. అంటే ఎంతగా గుర్తుంటారంటే కేవలం పేర్లు మొహాలే కాదు, ఆ టీచర్ చాక్ ఎట్లా పట్టుకునేవారు, బోర్డు పైన ఎట్లా రాసేవారు, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా క్లాస్ లో చెప్పేది. అట్లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ 5th అంటే ఆ టీచర్స్ అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఒక థ్యాంక్ యూ చెప్పే ఒక పెద్ద మూమెంట్. ఈ రోజు నిన్న కూడా చూసాను మన జిల్లాలో కొంతమంది టీచర్స్ కేవలం వాళ్ళకి ఇచ్చిన జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి అర్బుద్దీన్ ఆధ్వర్యంలో ఉమత్యాల గ్రామంలో అవగాహన కార్యక్రమం జరిగింది. తెలంగాణ సంస్కృతి సారథి కళాజాత బృందం ఆటపాటల ద్వారా బాల కార్మిక నిర్మూలన చట్టంపై తల్లిదండ్రులు, రైతులు, విద్యార్థులకు అవగాహన కల్పించింది. పిల్లలను పనుల్లో పెట్టుకుంటే రైతులపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. పిల్లలు చదువుకోవడం ద్వారానే భవిష్యత్ మెరుగవుతుందని సందేశం ఇచ్చారు. మండల విద్యాధికారి, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకోసమే రేపు భవిష్యత్తులో వాళ్ళ జీవితం నాశనం కాకుండా ఉండాలంటే
భవిష్యత్తులో వాళ్ళ జీవితం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు గుణంగా తమ పిల్లల్ని బడులకు పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రేలా 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 రే సంగమల్లో అని పిల్లల బతుకులు చూడు రేలా రే ఆటలాగేనా నీ కాలికి ముళ్ళు గుర్తి ఆటలాగేనా నీ కాలికి ముళ్ళు గుర్తి ఆటలాగేనా కోయిలమ్మ పలుకులోలే పాట పాడేటి కోయిలమ్మ పలుకులోలే పాట పాడేటి బరువు మోసి గుండెలల్ల దమ్ము వచ్చెనా బరువు మోసి గుండెలల్ల దమ్ము వచ్చెనా కులం పనులు చేసి చేసి చిన్ని చెల్లెలా అలసి సొలసి సొమ్మసిల్లె చిన్ని తల్లిరా అలసి సొలసి సొమ్మసిల్లె చిన్ని తల్లిరా అలసి సొలసి సొమ్మసిల్లె చిన్ని. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మద్యం కుంభకోణం కేసులో ఉన్న మిథున్ రెడ్డిని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పరామర్శించారు. తమ్మినేని మాట్లాడుతూ మిథున్ రెడ్డి చేసిన నేరమేంటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని, ఆరోపణలతోనే ఆయనను దోషిగా చూపించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. మార్గాని భరత్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై అన్యాయ కేసులు వేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు జగనన్న 17 మెడికల్ కాలేజెస్ ఆయన టర్మ్లో కరోనాతో ప్రపంచం వెలవెల్లాడిందని ఆయన టర్మ్లో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి 5 మెడికల్ కాలేజ్ ఎకడమిక్ ఇయర్ నడుస్తాం. ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఎదుర్కొంటా మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ చెప్తా ఉన్నారు పిల్లలు. మరి ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజ్ చేయడానికి మీరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నారు. వాళ్ళ పైన కేసులు కట్టి 111 BNS 111 పెట్టి నాన్ అవైలబుల్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదో చంద్రబాబు నాయుడు గారు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే తప్పులు చేశారో దానికి తగిన మూల్యం చెల్లించుకునే రోజులు త్వరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. చూస్తే టీవీల్లో మనకే ఆశ్చర్యం, మనం సభ్యమైన ప్రపంచంలో ఉన్నామా లేదు ఎక్కడున్నామా అని చెప్పి ఆశ్చర్యం. ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం రెండోసారి. ఇంతకుముందు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఒకసారి అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. దానికి ఏదైనా ఉంటే ఆయన చేసి. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంపలం గ్రామంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం మిలాదున్ నబీ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రవక్త మధ్యరాన్ని పుష్పాలతో అలంకరించి ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాంతి, సోదరభావం, సహనం వంటి బోధనలు సమాజానికి మార్గదర్శకమని మత పెద్దలు అన్నారు. ఎస్ఐ మహేష్ కుమార్ ప్రవక్త జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకలను టీఎంటీ జహీర్ అలీ, హుసేన్ పీరా, షేక్ రఫీక్ తదితరులు విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. मखलूक़ात के लिए अल्लाह के लिए रहमतुल लिल आलमीन बनकर आए हैं, खातमुन नबीय्यीन बनकर आए हैं, शफीउल मुज़न्निबीन बनकर आए हैं। तो इसीलिए आज हम सबों का यहाँ पर जमा होने का मकसद यही है कि हुज़ूर सल्लल्लाहु तआला अलैहि वसल्लम, हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम इस दुनिया में तशरीफ लाकर 1500 साल हो चुका है। इस 1500 साल के मौके पर जो जश्न ईद मिलादुन नबी हर साल मनाई जा रही है, इंशाअल्लाह इस साल भी मनाई जा रही है। हम सबों का यहाँ पर जमा होना एक ही मकसद है कि जिस नबी के सदक़े में हमें कुरान मिला, जिस नबी के सदक़े में हमें ईमान मिला, जिस नबी के सदक़े में हमें नमाज मिली, जिस नबी के सदक़े में हम सबको सब चीज़ अल्लाह ने अता फरमाई है, जिस नबी के सदक़े में अल्लाह हमें इस दुनिया में तशरीफ लाने का मौका अल्लाह हमें अता फरमाया है, तो क्यों ना उस नबी का हम चर्चा करें, क्यों ना उस नबी का हम जिक्र करें, क्यों ना उस नबी की हमें शान लोगों के सामने क्यों ना बताए। क्योंकि लोग कहते हैं कि ईद मिलादुन नबी मनाना शिर्क है, बिदअत है,
लेकिन वो जिहालत के कुफर के दलदल में నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీ నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ భారం తగ్గించినందుకు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ ప్రజలకు భారం కాకూడదన్న మోదీ నిర్ణయం అభినందనీయమని ఖానాపూర్ బీజేపీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పన్నెండు శాతం చేశారు. చిన్న కార్లు 25% ఉన్నాయి, 18% చేశారు. వాహన సంబంధిత స్పేర్ పార్ట్స్ కానీ, వాటికి సంబంధించిన ట్రాక్టర్ విడిభాగాలు కానీ రైతులకు మేలు జరిగే విధంగా 28% ఉన్న పన్నును 5% చేశారు. హెల్త్ కేర్ సంబంధిత మందులకు 5% చేశారు. ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి మొత్తం పన్నే ఎత్తేశారు. అదేవిధంగా సిమెంటు ఉత్పత్తులు 28 నుండి 18% చేశారు. వ్యవసాయ పరికరాలు 18 నుంచి 5% చేశారు. విద్యకు సంబంధించిన పుస్తకాల విషయంలో 0 పన్ను చేశారు. అంటే మొత్తానికి ఒక వ్యక్తి బీమా కడితే 10 లక్షల రూపాయలు కడితే ఇంతకుముందు జిఎస్టీ 1,80,000 రూపాయలు భరిస్తుండే. అది 1,80,000 రూపాయలు ఒక వ్యక్తి బీమా మీద మిగులుతున్నాయంటే ఆర్థికంగా సామాన్యుడు ఎలా పైకి ఎదగలుగుతాడో చూడండి. అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు సంబంధించిన విషయాలలో అది కూడా పన్ను శాతం అనేది ఉండకుండా చేశారు. పేదల ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వమే ఉన్నదని సంతోషపూర్వకంగా బీజేపీ నాయకులను అందరం కలిసి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం. నిర్మల్ జిల్లా మస్కాపూర్ జెడ్పీఎస్ఎస్ హెడ్ మాస్టర్ బోనగిరి నరేంద్రరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా నిలిపి 100% ఫలితాలు సాధించడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనపరిచేలా విద్యార్థులను తీర్చిదిద్దారు. ఉదయం ముందుగానే వచ్చి సాయంత్రం వరకు పాఠశాలలోనే ఉండి శ్రద్దగా పనిచేయడం వల్ల ఈ విజయాన్ని సాధించారని ఆయన తెలిపారు. గ్రామస్తుల ఉపాధ్యాయుల సహకారమే ఈ అవార్డు వెనుక ప్రధాన బలమని నరేంద్రరావు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పాఠశాలను అభివృద్ధి పరుస్తున్నాం. మా స్కూల్ పిఎంసీ అవడంతో మాకు వనరులు కూడా సమకూర్చడం జరుగుతుంది. దానికి గాను మనం మా స్ట్రెంత్ ఈ మండలంలోనే కాకుండా జిల్లాలోనే 820 స్ట్రెంత్తో కొనసాగుతూ ఉన్నది. 15 సెక్షన్లు ఉన్నాయి. దానికి గాను మా ఉపాధ్యాయ బృందం స్టాఫ్ మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నారు. అన్ని ఆల్ సబ్జెక్ట్స్, దాంతోపాటు వీవీస్ కూడా కొందరు సహకారంతో ఈ పాఠశాల ముందుకు వెళ్తూ ఉంది. గత సంవత్సరం జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో మాది 100కు 100% రిజల్ట్ సాధించడం జరిగింది. దాంట్లో IIITలో ఒక 12 మందికి రావడం, కార్పొరేట్ డిఆర్డిఓలో ఒక 6 సెలెక్ట్ కావడం, మరియు NMMSలో అయితే ఒక 6 మెంబర్స్ సెలెక్ట్ కావడం. ఈ విధంగా గత 5-6 సంవత్సరాల నుండి కూడా ఈ పాఠశాల రాష్ట్రంలోనే పేరెన్నిక గల పాఠశాలగా కొనసాగుతుంది. దానికి ఈ స్కూల్ ఇంత అభివృద్ధికి ఈ వీడీసీ వాళ్ళ సహకారంతో కొనసాగుతూ ఉంది. దాంట్లో మా ఉపాధ్యాయ బృందం హార్నిషల్ కష్టపడుతూ ఉంది. మార్నింగ్ యాక్చువల్గా టైం 9:15 అయినప్పటికీ ఒక 1 అవర్ బిఫోర్ తీసుకోవడం, తర్వాత స్టడీ అవర్స్ అయితేనే 7-7:30 వరకు LED బల్బ్స్ అరేంజ్ చేసి పిల్లల్ని చదివించడం, దాన్ని దృష్టిలోనే ఉంచుకొని మా పాఠశాల ఈ జిల్లాలోనే అత్యధిక రిజల్ట్తో కొనసాగుతూ ఉంది. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీజేపీ అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భావన తగ్గుతుందని, దీపావళి, దసరా కానుకగా మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చిన్న వ్యాపారులు, రైతులకు కూడా ఇది ఉపయోగకరమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిగి పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఆత్మ నిర్భర భారత్ ఆధ్వర్యంలో ఈ యొక్క జిఎస్టీ అనేది తగ్గించడానికి దీపావళి, దసరా కానుకగా ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లు రైతులకు, చిన్న వ్యాపారస్తులకు, అట్లే కస్టమర్స్కి అందరూ కూడా మేలు చేసేటటువంటి బిల్లు ఇది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా చాలా అభివృద్ధి ఫలాలు నేరుగా ప్రజలకు అందాలని చెప్పి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో ఈరోజు మోడీ ప్రభుత్వం పోతా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్ లోపల కూడా మోడీ గారికి అండగా
మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను మీరు గెలిపిస్తే ఇటువంటి ఫలాలు మన గ్రామాల్లో మన యొక్క పట్టణాల్లో కూడా నేరుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్మడానికి వీలేదు. ఓట్ చోరు అని చెప్పి ఈ దేశాన్ని మొత్తం చోరీ చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారెంటీ అమలు చేయక ఈరోజు మోడీ గారి గవర్నమెంట్ మీద అనేకమైనటువంటి నిందలు మోపుతా ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం. మోడీ గారి తల్లిని కూడా నిందించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రపంచమంతా ఒకప్పుడు చూస్తూ ఉంటే పాకిస్తాన్ తోటి యుద్ధం చేయాలి, పాకిస్తాన్ తోటి ఎప్పుడు మనకు వైరం ఉన్నటువంటి సమయాన్ని పక్కకు పెట్టి ఈరోజు అమెరికన్ దాటేసి మనం ప్రపంచానికి మార్గదర్శనంగా పోటీతత్వంగా మోడీ గారి నాయకత్వం వెళ్తా ఉంది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఓటర్స్ అందరూ కూడా గమనించాలి. ఈ దేశానికి గ్రామానికి దిక్సూచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వమే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులే మనకు కావాలని చెప్పేసి మీరు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు పరిగిపట్టణం కోర్టు చౌరస్తాలో ఎస్ఐ నాగేందర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త నెంబర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించి జరిమానాలు విధించారు. రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అనుమతి పత్రాలు వాహనంలో ఉంచుకోవాలని ఎస్ఐ నాగేందర్ సూచించారు. అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు, ప్రవీణ్ కుమార్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లిలో సితారా షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ నటి అనసూయ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి ఆనందంగా పాల్గొన్న ఆమె మాల్ ప్రారంభోత్సవానికి భాగస్వామి కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మొదటి వార్షికోత్సవానికి తిరిగి వస్తారని హామీ ఇచ్చారు. మదనపల్లె, తంబలపల్లె, పీలేరు, పుంగునూరు ప్రజలు సితారా మాల్ లో షాపింగ్ చేయాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తులసి రామకృష్ణ, నిర్వాహకులు శివకుమార్, ఆనంద్, సాయి కిరణ్, నాగమల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బీసీ హాస్టల్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొయ్యలగూడెం మండల ఎంపీపీ గంజిమాల రామారావు, ఎంపీటీసీ గంటా శ్రీని, అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆందోళన కొనసాగిస్తోంది. జై కామ్రేడ్ జై కామ్రేడ్ జై కామ్రేడ్ జై కామ్రేడ్ జై కామ్రేడ్
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.